భారతదేశానికి సంబంధించి హైయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అనగానే ప్రధానంగా 2 మాత్రమే గుర్తుకొస్తాయండి. ఫస్ట్ వన్ ఐఐటీస్, సెకండ్ వన్ ఐఐఎమ్స్. ఐఐటీ పూర్తి పేరు ఏంటంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐఎం పూర్తి పేరు ఏంటంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్. భారతదేశంలో ఐఐటీలను 1951 నుండి ఏర్పాటు చేస్తున్నారు. ఐఐఎంలను 1961 నుండి ఏర్పాటు చేస్తున్నారు. సిన్స్ 1951 అండ్ సిన్స్ 1961. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే భారతదేశ మొట్టమొదటి ఐఐటీని మరియు మొట్టమొదటి ఐఐఎంను ఒకే రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. మరి ఆ రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్‌లో ఫస్ట్ ఐఐటీని ఏర్పాటు చేయగా, అదే రాష్ట్రంలోని కలకత్తాలో ఫస్ట్ ఐఐఎంని ఏర్పాటు చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే కలకత్తాకు అతి సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం ఏంటంటే ఖరగ్‌పూర్. ఈ విధంగా భారతదేశానికి సంబంధించి ఫస్ట్ ఐఐటీ అన్న, ఫస్ట్ ఐఐఎం అన్న ఏ రాష్ట్రం గుర్తుకు రావాలండి? పశ్చిమ బెంగాల్. చిన్న క్లారిటీ ఏంటంటే అయితే అదే 1961లో సెకండ్ ఐఐఎంను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశారండి. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే భారతదేశానికి వెలుపల తొలి ఐఐఎం క్యాంపస్‌ను అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే యూఏఈ దేశంలో. ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే ఆ దేశంలోని దుబాయ్ నగరంలో. ఇందుకోసం 2025 ఏప్రిల్‌లో ఒక ఒప్పందం కుదిరింది. ఎవరి మధ్య ఒప్పందం కుదిరింది అంటే యూఏఈ ప్రభుత్వం మరియు ఐఐఎం అహ్మదాబాద్‌ల మధ్య. అంటే యూఏఈ దేశంలోని దుబాయ్ నగరంలో ఫస్ట్ ఐఐఎం క్యాంపస్‌ను ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఐఐఎం అహ్మదాబాద్. నెక్స్ట్ అండి, మరి గతంలోనే భారతదేశానికి వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2023లో. దానిని అఫీషియల్‌గా ఎప్పుడు ప్రారంభించారు అంటే 2023 నవంబర్‌లో. మరి భారతదేశానికి వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్‌ను ప్రపంచంలోని ఏ దేశంలో ఏర్పాటు చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థాంక్ యూ.